ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. లాస్ట్ టైం మనము మెసేజ్ చెప్పుకున్నప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు మనం పాటించినప్పుడే ఆయన సంతోషపడతాడు అని చెప్తూ ఆయన సంపూర్ణ విధేయత తండ్రికి చూపించాడు. దాంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకొని ప్రేమ గురించి మాట్లాడుకున్నాము. అలాగే దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గాని లేదంటే త్రియేక దేవుడికి కానీ ఒక ఇష్టమైన ఒక పదాన్ని లేదంటే మనం కూడా ఎప్పుడు చేసే ఒక విషయాన్ని గురించి ఈరోజు మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే దేవుణ్ణి ఆరాధించటము అనంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే మనల్ని ఏ విధంగా దేవుడు సృష్టించుకున్నాడంటే ఆయన్ని మహిమపరచడానికి దేవదూతలతో ఆయన కొనియాడబడుతున్నప్పటికీ బలహీనమైన మన ద్వారా దేవుడు మహిమ పొందాలని, ఆరాధించబడాలని ఆయన ఇష్టమై ఉన్నది, ఆయన ఉద్దేశమై ఉన్నది అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఆరాధన క్రమం ఎలా చేయాలి? ఒకరొకరు ఒక్కొక్కలాగా చేస్తా ఉన్నారు. కొందరైతేనేమో పాటలు పాడి అదే ఆరాధన అని చెప్తా ఉన్నారు. కొందరైతేనేమో మెసేజ్ చెప్పుకొని అందులో దేవుని గుణలక్షణాలు కొన్నిటిని ధ్యానించి ఆ తర్వాత ప్రభువా మీరు ఇదై ఉన్నారు అని దేవుని స్తుతిస్తున్న వారు ఉన్నారు. మరికొందరైతే చప్పట్లతో మామూలుగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వచ్చారు, అదే ఆరాధన అని చెప్పుకుంటూ చేస్తున్న వారు కొంతమంది ఉన్నారు. అయితే మరి సరైన ఆరాధన ఏంటంటే దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి ఆయనను మాటల ద్వారా స్తుతిస్తూ, మాటల ద్వారా ఆయనను పొగుడుతూ, ఆయనను మహిమపరచాలి. అంత మాత్రమే కాదు, ఆయనకు సాగిల పడుట. ప్రభువా నా జీవితంలో నీవిది చేశావు, లేదంటే ప్రభువా నీ గుణలక్షణం ఇది అని ఆయనకి సాగిల పడుతూ, ఆయనను మొక్కుతూ, ఆయనను పూజించాలి, ఆయనను మహింపరచాలి, ఆయనని హెచ్చించాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ ఎందుకు మన ద్వారా ఆయన ఇష్టపడుతున్నారంటే, సాతాను మనకంటే బలమైన వాడు. దేవుణ్ణి దగ్గరగా పరలోకంలో తేజస్సులో చూసి ఆయన గర్వించుట ద్వారా ఆయన నరకంలో పడవేయబడలేదు. ఇంకా ఆయన పడద్రోయబడటం ద్వారా, భూమి మీద పడద్రోయబడటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు లేదంటే తండ్రి మనల్ని విధంగా బలహీనులతో నేను నిన్ను ఓడిస్తాను అని ఆయన ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మనిషి ఆయన స్వారూప్యంలో చేసుకొని ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనతో సహవాసం చేయాలి అన్న దాంట్లో ఇది ఒక ప్రధానమైంది. అయితే ఆయన గుణలక్షణాలను బట్టి మనం చదివే ప్రతి పోర్షన్ లో ఆయన గుణలక్షణం ఏదో ఒకటి వస్తుంది. దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉండాలి, దాన్ని బట్టి మనం ఆరాధిస్తూ ఉండాలి. కొంతమంది మనం ఇలా కొన్నిసార్లు బహుశా పొరపాటు ఉంటాము. ఏమనంటే చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆరాధించాలి, లేదంటే చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆరాధిస్తా ఉండాలి, ఇంట్లో మనం ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటాం. కానే కాదు. ఖచ్చితంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఆరాధించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆరాధించటం వేరు, ప్రార్థన చేయటం వేరు. ప్రార్థన అంటే యేసుక్రీస్తు ప్రభువా నేను నిన్ను అడిగి వేడుకుంటున్నాను పలానా పరిస్థితిని బట్టి అని అడుగుతావు. ఆరాధన అంటే ప్రభువా నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి మీకు మాత్రమే సమర్పిస్తున్నాను, అది వేరే వాళ్ళకి ఎవరికి చెందింది కాదు. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే నువ్వు సృష్టికర్త అయినందుకు నేను నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా అంటాం. దాని అర్థం ఏంటి? నువ్వు సృష్టికర్తవు కాబట్టి నేను కూడా సృష్టికర్తను అవ్వాలి, నాకు సహాయం చేయమని అడుగుతామా? కానే కాదు. ఆ విధంగా కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని లేదంటే త్రియేక దేవుణ్ణి కొన్ని లక్షణాలు మనకిచ్చారు. మనము ప్రేమించగలము, మనము దయ చూపించగలము, మనం కోప్పడగలము. మనము కొన్నిసార్లు కొంతమందికి ఎవరైనా మన మీద మిస్టేక్ చేసినప్పుడు మన మిస్టేక్ ఏం లేకపోయినా ఇట్స్ ఓకే అని మనం అనుకోగలం. ఎందుకు? ఈ గుణం ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఎవరు చేశారు అనంటే దేవుడే మనకి కొన్ని లక్షణాలు, ఆయనకి మనకి సిమిలర్ గా ఉండే కొన్ని లక్షణాలు మనకి పెట్టాడు దేవుడు. వాటిని బట్టి
మనం స్తుతించాలి, అవి పాటించాలి కూడా. అయితే మరికొన్ని విషయాలున్నాయి. అవేంటంటే అవి ఎవ్వరికీ ఇవ్వడు, అవెవరికీ చెందవు, అవెవరు చేయలేరు. వాటిని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ప్రభువా నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అని చెప్పాలి. లైక్ ఏంటంటే అవేంటివంటే ఆహ్, ఆయన మన కొరకి కలువరి సిలువలో రక్తం కార్చారు. అది ఏ మనుషుడు చేయలేడు. రక్షణ ఇవ్వటము అన్నది మనం సింపుల్‌గా ఇప్పుడు పొందుకున్నాం గాబట్టి ఒకవేళ బహుశా ప్రభా! నువ్వు నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలు అని చెప్తే సరిపోతుందా? కానీ ఆత్మతోని, సత్యంతోని ఆరాధించే పని లేదా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు నేను స్పిరిట్‌ని గాబట్టి మీరు గూడా స్పిరిటే. అయితే మీరు ఆత్మతోని, సత్యంతోను నన్ను ఆరాధించాలి. ఊరికే ఆరాధించకూడదు. అది నాకిష్టమైన ఆరాధన కాదు. అలాగే ఇప్పుడు త్రియేక దేవుడిని మనం ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? అసలెందుకు ఆరాధించాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆయన మనం మహిమపరచటానికి ఆయన ద్వారా మన ద్వారా ఆయన మహిమ పొందటానికి మనము ఆయన స్వారూప్యంలో ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అయితే మన సృష్టికర్త మనకు తెలుసు ఎవరో. అన్నీ ఆయన ద్వారానే కలిగినాయి. కొలస్సీ పత్రికలో ఈ మాటుంది. ఏమనంటే, సృష్టికర్తను ఆరాధించండి అంటే అన్నింటికంటే ముందుగా ఉన్న వాడిని ఆరాధించాలి. ఈ భూమి, ఈ సృష్టి లేని దానికంటే ముందు ఎవరైతే ఉన్నారో అన్నింటికంటే ముందు అసలేమీ లేదు, శూన్యంగా ఉన్నప్పుడు ఎవరున్నారు అనంటే మన సృష్టికర్త ఉన్నారు. మన తండ్రి. మనం ఏమైనైతే ప్రార్థన చేస్తున్నామో, అబ్బా! తండ్రి అని మొరపెడుతున్నామో ఆ తండ్రి ఉన్నారు. ఆ తండ్రికి మనము మొరపెట్టాలి. ఏమని? మొరపెట్టడం అంటే అదే. నేనిందాక చెప్తున్న విషయం ఏంటంటే, ప్రార్థన చేయటం కాదు గానీ, ఆరాధన వేరు, ప్రార్థన వేరు. తండ్రి ఏమై ఉన్నాడు? లేదంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను బట్టి ఆయనకే సమర్పించాలి. ఆయనని బట్టి ఆయనకే సమర్పించాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవా నన్ను ఆరాధనలో ఇలా ప్రార్థన చేస్తాం. రోజంతా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు ప్రవ్వా. రోజంతా నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రవ్వా అని లాస్ట్‌కొచ్చేసరికి నిన్నడిగి వేడుకుంటున్నాను ప్రవ్వా. నిన్నడిగి నేను వేడుకుంటున్నాను ప్రవ్వా అని అనకూడదు. ఎందుకు అనంటే, మనల్ని మనం కాపాడుకోలేము. మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోలేము. మనల్ని మనం ఏది చేసుకోలేము. ఏదైనా చెయ్యాలంటే దేవుడే చేయాలి. ఆ చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, "ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను" అని చెప్పాలి. చిన్న డిఫరెన్స్ అంటే ప్రేయర్‌కను ఆరాధనకి చిన్న డిఫరెన్స్ చెప్పాలని నేను ఇష్టపడ్డాను. అయితే ఎవరిని ఆరాధించాలి అంటే కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 16 వచనంలో ఈ విధంగా ఉంది. ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృష్టించబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృష్టించబడెను. యేసు అంటే దేవుడు లేకుండా ఏది లేదు. అన్నీ ఆయన ద్వారానే కలిగినప్పుడు, అన్నీ ఆయన ద్వారానే ఉన్నప్పుడు ఎవరిని స్తుతించాలంటే, ప్రభువా సమస్తము నీ ద్వారా కలిగి ఉన్నాయి కాబట్టి అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని చెప్పగలగాలి. అలాగే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ ఈ గుణ లక్షణాలను మన జీవితంలో అంటే మనం ఒకదాన్ని సృష్టించలేము. దేవుడు ఏదైతే చేశాడో దాంట్లో నుండి కొంత తీసుకొని మనం క్రియేట్ చేయగలం. అంటే కొంతవరకి చేయగలం గానీ, అస్సలు లేనిదాన్ని మనం సృష్టించలేము. అంటే మనం సృష్టికర్తలం కాదు. మనం సృష్టించబడిన వారము. మనం వేరే వాళ్ళ పోలికలో ఉన్నాము. దేవుడు ఎవరి పోలికలో ఉన్నాడు అనంటే ఆయన ఒక స్పిరిట్ బీయింగ్ అంతే. అలాగే మనము మన మ అం అందును బట్టి మనం దేవా నువ్వు నేను పుట్టక ముందు ఫస్ట్ సృష్టించబడిందా? లేకపోతే మనం సృష్టించబడ్డామా? మనకేదైతే అవసరమో, మనకేదైతే కావాలో అది ముందుగానే దేవుడికి తెలుసు కాబట్టి, దేవుడు ప్రతిదాన్ని సృష్టించిన తర్వాత లాస్ట్‌లో మానవుని సృష్టించి విశ్రాంతి తీసుకున్నారు. అర్థం చేసుకుందాము. మనకేదైతే అవసరమో దేవుడికి ముందుగానే తెలుసు. ప్రభా నాకేదైతే అవసరమో ఈ సృష్టిలో, నేనేదైతే అనుభవించాలో ఈ సృష్టిలో ఈ భూమి మీద అదంతా నువ్వు ముందుగానే క్రియేట్ చేశావు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రవ్వా. అది నీ పాదాలకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే అది ఎవరికీ చెందింది కాదు అని మనం చెప్పగలగాలి. అలాగే మనందరికీ సుపరిచితమైన వాక్యమే ప్రకటన 11వ అధ్యాయం 17వ వచనంలో
వర్తమాన భూత భవిష్యత్ కాలంలోను, అలాగే ఆదియు అంతము ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనను మనము మనస్ఫూర్తిగా స్తుతించగలగాలి. అలాగే కీర్తనలో ఈ విధంగా ఉంది ఏమనంటే ఆయనకి ఇష్టమైంది ఆరాధన. ఏమని? దేవా నేను నీ మందిర ఆధీనంలో కీర్తన 96:4 ఈ మాట ఉంది. 96:4 ఏమనుందంటే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. మనం ఏమని ఆరాధించాలంటే ఆయన్ని పప్పులిచ్చినందుకు, ఉప్పులిచ్చినందుకు, లేపోతే జాబ్ ఇచ్చినందుకు, లేదంటే నాకు పెళ్లి చేసినందుకు, లేదంటే నా పరిస్థితులు ఏదో మారినందుకు కాదండి. ఎందుకంటే ఈ లోకంలో ఒకానొక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అఫ్‌కోర్స్ ఈ లోకంలో మనకు భయంకరమైన సిట్యుయేషన్స్ జరుగుతున్నప్పుడు అందులో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దాన్ని బట్టి డెఫినిట్‌గా దేవుని మనం ఆరాధించాలి. అయితే దానికంటే బియాండ్ ఏంటంటే ఆయన అధిక స్తోత్రార్హుడు. ఆయన మహానీయుడు. ఆయన ఆదియు అంతము లేనప్పుడు స్టార్టింగ్‌లోని ఎవ్వరు చూడలేదు ఆయన్ని. ఎంత గొప్ప దేవుని ప్రభా! ఎందుకు ఎంత గొప్ప దేవుడంటే ఆది అంతంలో ఆయన స్టార్టింగ్ ఎప్పుడో మనం చెప్పలేం. బట్ మన బర్త్ మనం చెప్పగలుగుతాం. అలాగే ఆహ్, ఆయనంతట ఆయనే ఉనికిని కలిగి ఉండి, ఆయనంతట ఆయనే ఆవిర్భవించి ఉండి, నీకు, నాకు లేకంటే నేను బై బర్త్ నా పుట్టుకతోనే పాపంతో పుట్టిన నన్ను దేవుడు నాకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. నేను వాళ్ళ తండ్రి అని చెప్పుకోవటానికి తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడి ఉన్నాడు. దాన్ని బట్టి కదా మనం స్తుతించాలి. దాన్ని బట్టి కదా మనం ఆయన్ని ఆరాధించాలి. అలాగే దేవా నా తండ్రిగా మీరుంటున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అది మీకే సమర్పిస్తున్నాను ప్రభా. అది ఇంకెవ్వరికీ సంబంధించింది కాదు అని చెప్పుకోగలగాలి. అని ఆరాధించాలి. అయితే మరి ఎందుకు ఆరాధించాలి? ఇప్పటిదాకా మనం ఏం చూసుకున్నామంటే ఆరాధన అంటే అసలు ఏంటి? అలాగే ఎవరిని ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు మాత్రమే దేవుని ఆరాధిస్తారు. వారు మాత్రమే ఆత్మతో, సత్యంతో ఆరాధించగలరు. వారి ప్రార్థన మాత్రమే అంగీకరించబడుతుంది. ఎప్ ఆరాధన ఎప్పుడు దేవుడు అంగీకరిస్తాడు? ఎప్పుడు అంగీకరించడు? ఎప్పుడు అంగీకరించడంటే మన హృదయంలో పాపం పెట్టుకొని మనం పెదవులతో ప్రార్థన చేస్తున్నప్పుడు, లేక ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆ ఆరాధనని అంగీకరించడు. మీరెవరో నాకు తెలీదంటారు. చాలా చోట్ల ఏమనుందంటే సువార్తల్లో ఈ విధంగా ఉంది. ప్రభా నీ నామం పేరిట మేము దయ్యాలను ఎలగొట్టాము. నీ నామం పేరిట మేము దాన ధర్మాలు చేసాము. లేదంటే నీ నామం పేరిట ఇది చేసాము, అది చేసామంటే సింపుల్‌గా దేవుడు చెప్పిన ఒకే ఒక మాటేంటంటే మీరెవరో నాకు తెలీదండి. వాళ్ళలో ఏం లేదు. ఆత్మానుసారితమైన జీవితం లేదు. ఆత్మానుసారమైన ఆరాధన లేదు. లేదంటే ఆత్మానుసారంగా వాళ్ళు జీవించలేదు గనుక దేవుడు వారిని మీరెవరో నాకు తెలీదన్నారు. మరి ఎలా వెళ్ళగొట్టారు? క్రీస్తు నామానికి శక్తి ఉంది గాబట్టి ఆయన నామమును బట్టి దయ్యాలు వెళ్ళిపోయాయి అంతే. అంతేగాని వీళ్ళలో శక్తి ఉందని బట్టి కాదు. ఎప్పుడు ఎప్పుడు వీళ్ళు ఎవరికి తెలుసన్నాడు? మీరు ఒకరోజు నాకు హెల్ప్ చేశారని కొంతమంది గుంపునేమంటాడంటే, నేను ఒకరోజు దిగంబరినై ఉన్నప్పుడు మీరు నాకు బట్టలిచ్చారు. మీరు నాకు భోజనం పెట్టారు. ఎప్పుడు పెట్టాము మనం దేవునికి భోజనం? ఎప్పుడిచ్చాము మనం బట్టలు? లైక్ మన బిహేవియరే లైక్ వర్షిప్ లాగుండాలి. అదెలాంటిదంటే ఎవరో చూస్తున్నారు కాబట్టి ఏదో 2 రకాలుగా ఉంటుంది. ఒక వర్షిప్ మన హృదయంతో ఆత్మానుసారంగా చేయాలి. అండ్ రెండో వర్షిప్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే చేయమన్నారో యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జాక్ట్‌గా ఏదైతే చేయమన్నారో అవి క్రియల్లో మనం చేస్తా ఉన్నప్పుడు కూడా అది మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే. ఎందుకు చేయాలి? అసలెందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలంటే ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి. దేవుడు మనల్ని సృష్టించుకుందే ఆయనకి మహిమకరంగా బ్రతకాలని, ఆయనని మనం ఆరాధిస్తా ఉంటే ఆయనకిష్టం కాబట్టి. అలాగే ఆహ్, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఫస్ట్ చాప్టర్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. ఏమనంటే
2:2 రాజుల కొరకు అధికారులందరిని విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. నిజంగా అంటే యాక్చువల్‌గా మన రాజు దేవుడు కదా! యేసుక్రీస్తు ప్రభువారే మన రాజు. మనము ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము. సమస్తము ఆయన ద్వారా కలిగిందని మనకు తెలుసు. సమ్‌టైమ్స్ మనం మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడతాము. అన్నా మీరు లేకపోతే అస్సలకి ఏమైపోయేదాన్నన్నా నేను. అసలు నా వల్ల అయ్యేది కాదన్నా నిజమే. ఇలా మాట్లాడతాము. అంటే ఆయన ఆయనకి రావాల్సిన మహిమని మనకి తెలియకుండానే సమ్‌టైమ్స్ మనం దొంగిలిస్తా ఉంటాము. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అలాగే ఇది దేవునికి బహు ప్రీతికరమైంది. అదేంటంటే కీర్తన 96, 8, 9లో నేను యెహోవాని ఆరాధించండి, యెహోవాని గనపరచండి అని మాట్లాడుతూ అపోస్తల కార్యంలో కూడా ఆదిమ సంఘ కాలంలో ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరుస్తూ ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి అని ఉంది. అలాగే మన ద్వారా ఆయన ఆరాధించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. యెషయా 43:7లో ఈ విధంగా ఉంది. ఏమనంటే మన ద్వారా ఆయన ఆరాధించబడాలి. నేను ఇందాకే చెప్పినట్టుగానే మనం ఆయన్ని ఆరాధించాలి అని ఆయనకి ఎంతగానో ఇష్టమై ఉంది. అందుకే మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. అందుకే మనల్ని ఆయన స్వారూప్యంలో చేసుకున్నాడు. ఎందుకని దేవదూతల ద్వారా ఆయన ఆరాధించబడుతున్నప్పటికీ మన ద్వారానే ఎందుకు ఆరాధించబడాలని ఆయనకి ఇష్టమై ఉంది. ఎందుకంటే నేను చెప్పాను గదా! మనం చాలా బలహీనులము. దేవుడు మన ద్వారా బలవంతుడైన సాతాన్ని ఓడించాలి. తద్వారా ఆయన మహిమపరచబడాలి. అందుకే మనం ఆత్మతోనూ, సత్యంతోనూ ఆయన ఆరాధించడమే కాకుండా మన ప్రతి పరిస్థితిని బట్టి దేవా నువ్వు నాకు చేసిన విషయాలన్నిటిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని మనం చెప్పగలగాలి. యెషయా 43:7లో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడును నేనే. దేవుడు మనకి చాలా క్లియర్‌గా డిక్లేర్ చేస్తున్న విషయం ఏంటంటే, నేను మీ తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను అని చెప్పడమే కాకుండా, నా నామ మహిమార్థమై నేను మిమ్మల్ని సృష్టించుకున్నాను. దేవదూతల గురించి ఒక సెకండ్‌లో నువ్వు వెళ్లి పలానా వనమాలిక దగ్గరికి వెళ్లి ఆమెను ప్రొటెక్ట్ చెయ్యని చెప్తే చెప్పే లోపుగానే నా దగ్గరకొచ్చి నన్ను ప్రొటెక్ట్ చేసే దేవదూతల శక్తిని బట్టి కాదు గానీ, బలహీనమైన ఒక వనమాలిక ఆత్మతోను, సత్యంతోను తండ్రి, అబ్బా అని మొరపెట్టినప్పుడు, దేవా అని ఆయన అనడానికి, ఆయన నాకు రక్షణనివ్వటానికి, ఆయన కల్వరి సిలువలో చేసిన యాగాన్ని బట్టి నేను ఆయన స్తుతిస్తా ఉన్నప్పుడు ఆయనకది ఇష్టమై ఉన్నది. అలాగే ఎలా ఆరాధించాలి? ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామంటే అసలు ఆరాధన అంటే ఏంటి? ఎవరిని ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? అది ఆజ్ఞ. అందుకే మనం ఆరాధించాలి. అది దేవునికి ప్రీతికరమైన పని. అందుకే ఆయన మనం ఆరాధించాలి. సంఘస్థులు ఆరా ఆదిమ సంఘస్థులు ఆయన్ని ఆరాధించారు. అది క్రమం కూడా కాబట్టి మనం ఆరాధించాలి. ఆయన ద్వారా మనం సృష్టించబడ్డాం కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. అయితే ఎలా ఆరాధించాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టే మనం చదువుకునే ప్రతి పోర్షన్‌లో మనం ఏ పోర్షన్ చదువుకున్నా దేవుడు ఏమై ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏమని? దేవుడు ఏమై ఉన్నాడు? కొన్ని చోట్ల ఆయన దయాళుడని, పవిత్రుడని, నిర్దోషి అని, నిష్కల్మషుడని, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని, లేదంటే దేవుడు ఆత్మ గనుక మీరు కూడా మీరు సత్యంతో ఆయన్ని ఆరాధించాలని, ఇలాంటి దయ, కరుణ, జాలి ఇలాంటి వర్సెస్ ఏవైనా ఉన్నా అవన్నీ ఒక దగ్గర రాసుకొని, ఆ పారాగ్రాఫ్ నువ్వెంతైతే ఆ పారాగ్రాఫ్‌ని చదువుతున్నావో, లేదంటే ఒక చాప్టర్‌ని చదువుతున్నావో, ఆ చాప్టర్‌లో ఆయన లక్షణాల్ని తీసుకొని నీ డైలీ పోర్షన్‌లో ప్రభువా నీవిదయ్యున్నావు. అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నాను తండ్రి. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. నీకు మాత్రమే సమర్పిస్తున్నాను అని మనం ఆయనతో చెప్పగలగాలి. సమర్పిస్తున్నాను ప్రభువా అని చెప్పిన తర్వాత నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా అని అనకూడదు. ఎందుకనంటే నిన్ను వేడుకుంటున్నానంటే అది ప్రార్థన. సమర్పిస్తున్నాను అనంటే అది ఆరాధన. అలాగే ఆహ్, ఏ ఏది ఆరాధన కాదు. ఎందుకు నేను వీటికి వర్సెస్ చూయించలేదంటే దేవుని గుణ లక్షణాలు మనలో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు మనం వాక్యం చదువుతాము. ఆయా పరిస్థితుల్లో మనం వాక్యం వింటా ఉంటాం కాబట్టి మనకి తెలిసిందే. అందుకే నేను వర్సెస్ చూపించట్లేదు. ఎందుకనంటే
ప్రతి బైబిల్ పోర్షన్ లో ఎక్కడ ఏది తీసుకున్నా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఆయన గుణ లక్షణాలు ఉంటాయి కాబట్టి. అలాగే ఏది ఆరాధన కాదు, గట్టిగా అరవకూడదు. ఆరాధన అంటే హ్మ్. దేవుడు నీ పట్ల ఏం చేశాడు? నీ రక్షణ పట్ల ఎంత అనుభవించావు క్రీస్తును, అది బట్టి ఆయన్ని స్తుతించాలి గాని నువ్వు గట్టిగా అరవటానికి లేదు. అలాగే గట్టిగా చప్పట్లు కొట్టటం, గంతులు వేయటము, భాషల్లో మాట్లాడటం ఇది ఆరాధన కాదు. దయచేసి నన్ను క్షమించండి. భాషలు మాట్లాడటం ఆరాధన కాదన్నానని ఎవరైనా ఒకవేళ భాషలతో మాట్లాడి అదే ఆరాధన అనుకుంటే మటికి అది ఆరాధన కాదని నేను చెప్తున్నాను. అయితే అది మరి ఏంటి ఆరాధన అన్న దాని గురించి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఎందుకు భాషల వల్ల ఆరాధన కాదు అని నేను చెప్తున్నానన్న దాన్ని ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు దాని గురించి నేను మరలా చెప్తాను. అలాగే గట్టిగా అరవటం వల్ల ఉపయోగం లేదు. గట్టిగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. గట్టిగా ఎగరటం వల్ల ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ మాట రాయబడింది ఏమనంటే అల్లరికి ఆయన కర్త కాదు. ఆయన సమాధానకర్త. ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనం ప్రయత్నం చేస్తామో అది ఎలా ఉంటుందంటే చాలా పీస్‌ఫుల్ గా ప్రవ్వా నీకు వందనాలయ్యా. నువ్వెంత గొప్ప దేవుడువు ప్రవ్వా అని మనం ఆరాధించగలుగుతాము. అండ్ కొంతమంది ఆరాధించమంటే ఏడుస్తారు. అదే ఆరాధన అనుకుంటారు. ఎక్కడ ఏడవాలి? మన రహస్యమందు మనం తలుపులు వేసుకొని తండ్రి దగ్గర మొరపెడుతూ అక్కడ ఏడవాలి. ఇక్కడేంటి మనం చేస్తుంది ఏంటంటే ఆరాధన. ఆరాధనలో సమ్ టైమ్స్ దేవుడు మన కోసం చేసిన ఆ క్రియను బట్టి లేదంటే ఆయన చేసిన కలువ సిలువను బట్టి మనకు టియర్స్ వస్తాయి. అయితే ఎక్కువ ఏడటం ద్వారానే ఆరాధన అవ్వదు. నీ మాటల ద్వారా ఆయన్ని స్తుతించాలి. నీ పెదవుల ద్వారా, నీ హృదయం ద్వారా, నీ హృదయంలో ఉన్నది నీ పెదవుల ద్వారా ఆయన్ని స్తుతించి ఆయన పాదాల దగ్గర సమర్పించాలి. ప్రభువా మీరిది. మీకు వందనాలు తండ్రి. మీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని చెప్పగలగాలి. అయితే కొన్నిసార్లు మనం సంఘ ఆరాధనలో ఏం చేస్తామంటే కొంచెం అన్ని చోట్ల కాదు, బహుశా కొన్ని చోట్ల ఉండొచ్చు. ఆయా సంఘాల్లో నుండి కనెక్ట్ అవుతున్న వారు ఉన్నాము. ఇది గమనించాలి. సంఘ ఆరాధనలో ఎలా ఆరాధించాలి? లేకపోతే ఎట్లా మనము జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆరాధనలో దీర్ఘ ప్రార్థనలు ఉండకూడదు. ఇందాక నేను చెప్పినట్టు ప్రార్థన అంటే మనం దేవుని అడిగి వేడుకుంటున్నట్టు. ఆరాధన అంటే ప్రభువా నీకు సమర్పిస్తున్నానని చెప్తున్నట్టు. ఆయన లక్షణాలను బట్టి మనం ఆయన 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 పాదాల దగ్గర మనం సమర్పించాలి. అంత మాత్రమే కాదు, అందరూ ఒకేసారి గట్టిగా ఆరాధిస్తారు. నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు మనం జస్ట్ వచ్చారు, ప్రేయర్ చేశారు, మనం ఆరాధించుకుందాం అని చెప్పారు. పాటలు పాడారు. పాటల ద్వారానే గట్టిగా డ్రమ్స్ కొట్టి పాడుతున్నారు. కొంతమంది ఏమో ఎగురుతున్నారు, కొంతమంది ఏమో ఏడుస్తున్నారు. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదైతే బిబ్లికల్ కాదో, ఏదైతే మన భూమి మీద జరుగుతుందో అదే బిబ్లికల్ అని నమ్ముతున్నారు. ఆ విధంగానే చేస్తున్నారు. అయితే అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఒకరి తర్వాత ఒకరు అది స్పష్టంగా క్లియర్ గా నీ పట్ల దేవుడు చేసిన మేలును బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన పాదాల దగ్గర సమర్పించాలి. అలాగే అందరికి వినిపించే విధంగా స్పష్టంగా ఆరాధించాలి. దేవుడు చేసిన రక్షణను బట్టి సంతోషంగా ఆరాధించాలే కానీ ఇందాక నేను చెప్పినట్లు ఆరాధన మధ్యలో మౌనంగా ఉండిపోతారు. అది ఆమెనన్నారా లేకపోతే దేవానికి సమర్పించానన్నారా అన్నది అర్థం కాదు. సో దయచేసి ఎవరిని కన్ఫ్యూజన్ లో పెట్టకూడదు. ఎందుకంటే మన దేవుడు కన్ఫ్యూజన్ చేయడు. అండ్ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ దేవుని గుణ లక్షణాలు ఎవరైనా వెతుకుంటామండి? తండ్రి యొక్క గుణ లక్షణాలు ఎవరైనా వెతుకుంటారా? వెతుకుంటున్నారు అని అంటే ఏంటి? ఇంటి దగ్గర వాళ్ళు ప్రార్థన చేయట్లేరు, బైబిల్ చదవట్లేరు, అసలు వాళ్ళకి సంబంధమే లేదు. అంటే వీళ్ళెవరు? రెగ్యులర్ గా చర్చ్కి వస్తారు, అందరికి కనబడేలాగా ప్రార్థన చేస్తారు, అందరికి కనబడేలాగా ఇదిగో నేను ఈ విధంగా ఉంటున్నానని చెప్తారు. ఇంకోటి ఏంటంటే పదాలని జోడించుకుంటూ ఆరాధన చేయకూడదు. మనం ఇలా జోడించుకుంటాము. ప్రవ్వా నీవిది, ప్రవ్వా నీవదని ఆగి జోడించుకొని దానికి ఒక వొకాబులరీ తీసి ప్రభువానికి సమర్పిస్తున్నాము అని చెప్తాము. నిజంగా దేవుడికి నీ హృదయ అంతరంగంలో ఉంటే నీకొచ్చి రాని భాషలో ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడివి, నా పట్ల నువ్వు కరుణ చూపించవు అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను. అలాగే వాయిస్ చేంజ్ చేసి ఆరాధించాల్సిన అవసరం లేదు. అలాగే భాష చేంజ్ చేసి ఆరాధించాల్సిన అవసరం లేదు. ఎవరో వినట్లేదు, ఇది నీ తండ్రి వింటున్నాడు. ఎప్పుడు
ఎప్పుడు వింటాడు? మన హృదయంలో పాపం లేనప్పుడు, మనం మన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా ఉన్నప్పుడు, ఆయనకి నీ ఆరాధన ఇంపైన సువాసన వలె, ఇంపైన హోమ బలి వలె ఉంటుంది. అది ఆయనకిష్టమైంది. అలాగే ఎప్పటి వరకు మనం ఆరాధించాలంటే, ప్రతిరోజు వ్యక్తిగతంగా ఆరాధించాలి. ఎవ్రీ సండే మనం చర్చ్‌లో మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఆరాధించాలి. అలాగే మనం మరణించే వరకు, లేదంటే సంఘం ఎత్తబడే వరకు, లేదంటే క్రీస్తు మన దగ్గరికొచ్చే వరకి మనం ఆరాధిస్తూనే ఉండాలి. దయచేసి గమనించండి. ఆరాధన అంటే యేసుక్రీస్తు ప్రభువారిని, లేదంటే దేవుణ్ణి హృదయానుసారంగా దేవా, ఆయన గుణలక్షణాలను బట్టి, మన జీవితంలో చేసిందాన్ని బట్టి ఆయనకి మనస్ఫూర్తిగా ఆరాధించి ఆయన పాదాల దగ్గర సమర్పించాలి. ప్రార్థన అంటే, దేవా, నాకు ఈ పరిస్థితిలో ఇలాగ ఉంది. మీరు నాకు సహాయం చేయండి ప్రభువా అని అంటూ, దేవా, అందుకనే నిన్ను వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అంటాం. ఈ 2 చాలా డిఫరెన్స్‌గా ఉంటాయి. దయచేసి గమనించండి. ఎప్పుడైనా మీ సంఘాల్లో ఆరాధన చేయండి అని చెప్పినప్పుడు, ఈ క్రమాన్ని పాటించినప్పుడు నిజంగా మనం ఒక విషయాన్ని నేర్చుకున్న వారం అవుతాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుండైనా మనం ఆరాధన చేయమని చెప్పినప్పుడు ప్రభు దగ్గర సమర్పిద్దాం. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు, ప్రభా, నేను నిన్ను వేడుకుంటున్నాను. ఈ చిన్న పదాలను మనం నేర్చుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి మాటలు వినిపించినటువంటి వలమాల సిస్టర్ కు ప్రభు నామం వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజమే కదండి, బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఆలోచించి